హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము అర్చనా కథ 36వ భాగం. రాసిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు. బిఫోర్ వీడియోలో నీలవేణికి పెళ్లి చేశాడు వేణువరికి చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. నీలవేణికి ఒక మంచి సీర ఇచ్చి కట్టుకొని రా, రిసెప్షన్కి టైం అవుతుంది అని చెప్పింది మాధవి. సరే అని నీలవేణి ఆ చీర కట్టుకొని జడ వేసుకొని తయారయ్యి కిందకు వచ్చింది. నెమలికంఠం రంగు పట్టు చీర ఇచ్చి కట్టుకొని వచ్చిన నీలవేణిని చూసేసరికి మాధవి తాయారమ్మ ముగ్ధులైనట్టుగా చూడసాగారు. ఎంత బాగుంది ఈ అమ్మాయి, ఈమెకి పరాయి సంబంధం చూసి పొరపాటు చేశామా, అనవసరంగా ఏమని ఈ ఇంటి నుంచి పంపిస్తున్నామా, అయ్యో ఎంత పొరపాటు జరిగింది అని అనుకుంది తాయారమ్మ. అమ్మగారు దీవించండి. నీలవేణి పాదాలు తాగటంతో ఉలిక్కిపడిన తాయారమ్మ మనసులోనే చెంపలు వాయించుకుంటూ దీర్ఘ సుమంగళి భవ అంటూ దీవించింది. ఆవిడ అలా అనగానే నీలవేణి బావురు అంది, అమ్మగారు నేనేదైనా తప్పు చేస్తే క్షమించండి అని. మాధవి కూడా దుఃఖంతో మోగబోయిన స్వరంతో ఏం మాట్లాడలేక నీలవేణిని దగ్గరికి తీసుకొని ఆమె వీపుని ఓదార్పుగా సవరిస్తూ గొంతు పగిలించుకొని అంది, ఆడవకు, అతిథులు వస్తున్నారు, బాగుండదని. నీలవేణి మళ్ళీ ఒకసారి ముఖం కడుక్కొని వచ్చింది. రిసెప్షన్కి వేణు తనకు ముఖ్యమైన కొలీగ్స్ని, స్నేహితుల్ని పిలిచాడు. శ్రావణ కుమార్ తరపున 25 మంది వచ్చారు. అంతా కలిసి 50 మంది. లాన్లో పక్కగా ఏర్పాటు చేసిన టెంట్ మధ్యలో కుర్చీలు, మూలగా వేసిన డయాస్, దాని మీద నూతన వధూవరులు. సరదాగా ఉత్సాహంగా పూర్తయింది రిసెప్షన్. మరునాడు కన్నీడు వీడ్కోళ్ళు తీసుకొని భర్త, అత్తగారు, మామగారులతో నీలవేణి వెళ్ళిపోతుంటే రిత్విక్ బావురమన్నాడు. అప్పటిదాకా నీలవేణి పెళ్ళి అంటూ గంతులు వేస్తూ తిరిగిన రిత్విక్ అకస్మాత్తుగా అలా ఏడవడంతో అందరూ కంగారు పడ్డారు. నీలవేణి అయితే కన్నీరు చెరువయ్యింది. వాడిని దగ్గరికి తీసుకొని ఏడుస్తుంటే మాధవి బలవంతంగా వాళ్ళిద్దరినీ విడదీసి నీలవేణిని పంపించి రిత్విక్ని దగ్గరికి తీసుకొని నీలవేణి అలా ఎందుకు వెళ్ళిందో చెబుతూ వాడిని నిద్రపుచ్చింది. అర్చనకు గోదావరి జిల్లా కలెక్టర్గా పోస్టింగ్ వచ్చింది. అర్చన కళ నెరవేరింది. అర్చన IAS. వావ్, సాధించాను అని గట్టిగా అరవాలనిపించింది. ఆ అరుపు ఎంత దూరంలో ఉన్నారో తెలియని అమ్మా నాన్నలకు, అహంకారం నిలువెల్లా నింపుకున్న అన్నయ్యకు వినపడేలా గట్టిగా అరవాలి. నేను కలెక్టర్ని, అర్చన కలెక్టర్. మళ్ళీ చాలా కాలానికి విశాఖపట్నం వెళ్ళాలి. ఆనందం చిన్న కెరటంలా కదిలి నిలువెల్లా తాకినట్లయింది. తను పుట్టి పెరిగిన ఊరు, తనని అవమానాలు పాలు చేసిన ఊరు, తనని తరిమేసిన ఊరు, తనకి మనోబలం ఇచ్చి జీవితంలో నిలబెట్టిన ఊరు. విశాఖపట్నానికి తనకి అవినాభావ సంబంధం ఉంది. అదే ఊరికి తను కలెక్టర్గా వెళ్తుంది. ఎంత గొప్ప అవకాశం. అక్కడ తను కలవాల్సిన వాళ్ళు కొందరున్నారు. ముందుగా నళినిని, తనకెంతో సాయం చేసి మరెంతో మనోధైర్యం ఇచ్చిన నళినిని. పాత డైరీలు వెతికి నళిని అడ్రస్ కోసం చూసింది, కానీ అక్కడ కనిపించలేదు. అక్కడి నుంచి వచ్చాక కొత్తలో మాత్రం 2-3 ఉత్తరాలు రాసింది తను. ఆ తర్వాత నళిని సంగతే మర్చిపోయింది. అలా మర్చిపోవడంలో అహంకారం కానీ నిర్లక్ష్యం కానీ లేదు, పనులు ఒత్తిడి తప్ప. ఒక్కోసారి తన భోజనం సంగతి కూడా మర్చిపోయింది. ఇప్పుడు హఠాత్తుగా వెళ్ళి కలిస్తే నళిని ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు తను వెళ్ళగలదా? నళిని అదే ఇంట్లో ఉందో, ఎక్కడుందో? ఆవిడ తనకి ఆశ్రయం ఇచ్చి ఆదరించిన తల్లి. ఆవిడ పేరు ఏం పేరు గుర్తు రావటం లేదు. ఇల్లు గుర్తుందిగా. ఆవిడ ఆ రోజు తనని సాగనంపుతూ అంది కూడా, కలెక్టర్ కాబోతున్నావు, మమ్మల్ని మర్చిపోతావా అని. మర్చిపోలేదని ఆవిడకి కనిపించి చెప్పాలి. కరెక్ట్
ఆవిడ పేరు పూర్ణమ్మ గారు. మాట పరిసరంగా ఉన్న మనసు ఎంతో మంచిది. అర్చన ఆలోచిస్తుండగానే ఫేర్వెల్ పార్టీలు, మళ్ళీ పుష్పగుచ్చాలు, స్వీట్లు, అభినందనలు పరంపరలు మొదలయ్యాయి. అక్షయ్ నుంచి బొకే వచ్చింది, కంగ్రాట్స్ అంటూ. అది చాలా అపురూపంగా దాచుకుంది అర్చన. ఖమ్మం జిల్లా కలెక్టర్ తనకెంతో సన్నిహితంగా వచ్చిన స్నేహమయి కలెక్టర్ హరిని కలిసింది. ఆమె చాలాసేపు అర్చనకి కలెక్టర్గా ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోవాలో, ఎలాంటి ఒత్తిళ్లు వస్తాయో అన్నీ విపులంగా చెప్పింది. చివరికి ఏం జరిగినా మీరు మాత్రం చెల్లించకండి. మనం ఎంత గంభీరంగా ఉంటే ఎదుటి వాళ్ళు అంత భయపడతారు. భయపడినట్టు వాళ్ళు గుర్తించారంటే చెవులకి తాటాకులు కడతారు. బీ కేర్ఫుల్, ఆల్ ద బెస్ట్ అంటూ అభినందించింది. ఆమెకు కృతజ్ఞతలు చెప్పి వచ్చేసింది అర్చన. తిరిగి సామాన్ ప్యాక్ చేయించి విశాఖపట్నం రైలు ఎక్కింది. అర్చన ఛార్జ్ తీసుకుంది. మళ్ళీ రొటీన్. పాత కలెక్టర్ని రిలీవ్ చేయడం, కొత్త కలెక్టర్ స్వాగతం. కలెక్టర్ రాగానే అందరూ వస్తారు, కలుస్తాం అంటూ వాళ్ళంతా స్వార్థపరులే. వాళ్ళ ప్రయోజనాల కోసం గౌరవం, అభిమానం, శ్రద్ధ వలకపోసేవాళ్ళు. వాళ్ళల్లో కనిపించే అతి వినయం, అతి మర్యాద అర్చనకు చిరాకు. కానీ ఆ చిరాకు బయటపడకుండా జాగ్రత్త పడాలి. ప్రవాహంలా వస్తున్న విజిటర్స్తో విసుగేస్తుంది. పాత కలెక్టర్ చాలా మంచివాడు, ఆంధ్రుడు, పేరు విద్యాధర్. అతను కెమిస్ట్రీలో PhD చేశాడు. విద్యార్థకుడు, సంస్కారవంతుడు, చక్కనివాడు. చూడగానే పాత సినిమాల్లో ఏ రోల్ అయినా హరినాథ్, శోభన్ బాబు లాంటి అందగాళ్ళు గుర్తొస్తారు. మీ గురించి విన్నాను అర్చన గారు, మీరు చాలా డైనమిక్ అని తెలిసింది. కీప్ ఇట్ అప్. వీళ్ళంతా దొంగలు. మనకి ఈ స్వీట్లు, పూలదండలు, బొకేలు ఇవన్నీ ఇస్తున్నారంటే మన మీద అభిమానం అనుకోకండి. అఫ్కోర్స్ మీకు తెలిసే ఉండొచ్చు, మనల్ని ట్రాప్ చేయడానికి వాళ్ళు పంపించిన ప్రతి ఫైలు మనం కళ్ళు మూసుకొని సైన్ చేస్తామన్న వెధవ నమ్మకంతో. అర్చన ఆ మాటకు నవ్వింది. వీళ్ళని చూడగానే అర్థమవుతుంది సార్ అంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, తీసేస్తారా అన్నాడు. షూర్ అంది. మీకేం డౌట్స్ వచ్చినా, క్లారిఫికేషన్ కావాలన్నా కాంటాక్ట్ చేస్తుండండి. మీకో విషయం చెప్పాలి, మీ పర్సనల్ స్టాఫ్ని కూడా ఎక్కువగా నమ్మకండి. మన దగ్గర నమ్మకంగా ఉంటేనే డబ్బుల కోసం అమ్ముడుపోతుంటారు. కాన్ఫిడెన్షియల్ ఫైల్స్, జిరాక్స్లు వెళ్ళిపోతుంటాయి. స్టెనో శ్వేత గుడ్ గర్ల్, ఆ అమ్మాయిని నమ్మొచ్చు. నేను చెబుతాను, షీ విల్ కోఆపరేట్ అన్నాడు. థ్యాంక్ యూ విద్యాధర్ గారు అని మీ పేరు షార్ట్ చేయటం ఎలా అడిగింది అర్చన. అతను ఆలోచిస్తున్నట్టు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని విద్య, ఈజ్ ఇట్ ఓకే అన్నాడు. యా నవ్వింది అర్చన. ఓకే, మనం నైట్ డిన్నర్ చేద్దాం, మీకు అభ్యంతరం లేదుగా అన్నాడు. నాట్ ఎట్ ఆల్, తప్పకుండా చేద్దామంది అర్చన. ఆ తర్వాత మరి కొంచెం సేపు కూర్చొని విద్యాధర్ వెళ్ళిపోయాడు. అర్చన విజిటర్స్ అందరూ వెళ్ళిపోయారని PA ద్వారా కన్ఫర్మ్ చేసుకొని తన బంగళాకి బయలుదేరింది. బిల్లా బంట్రోత్ తెల్లటి యూనిఫామ్లో అత్యంత వినయంగా ఛాంబర్ డోర్ తీసి పట్టుకున్నాడు. ఆమె బయటికి రాగానే అక్కడ ఉన్న స్టాఫ్ కొందరు వినయంగా లేచి నిలబడ్డారు. PA ఆమె ఏమన్నా చెబుతుందేమో అన్నట్టు చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అర్చన ఛాంబర్లో నుంచి బయటకు వచ్చి ఒక్కసారి తల తిప్పి చూసింది. అర్చన IAS కలెక్టర్, తూర్పుగోదావరి జిల్లా. నేమ్ ప్లేటు మెరుస్తుంది. ఆమె గుండె జల్లుమంది. అర్చన శబాష్ అనుకుంది. ఛార్జ్ తీసుకునే ముందు లేని నేమ్ ప్లేట్ తీసుకుని బయటికి రాగానే కనిపించింది. అప్పుడే మార్చేశారన్నమాట. అప్పటిదాకా విద్యాధర్ అనే కలెక్టర్తో ఇలాగే ఇదే వినయంతో ఉన్న వీళ్ళు కొత్త కలెక్టర్ని అదే భావంతో చూడటానికి పెద్దగా మానసిక సందిగ్ధత అవసరం లేదన్నమాట. రొటీన్ ఉద్యోగం, రొటీన్. ఆమెను చూడగానే డ్రైవర్ మరెంతో వినయంగా కార్ డోర్ తీసి పట్టుకున్నాడు. అర్చన టీవీగా కారు ఎక్కింది. డ్రైవర్ పక్కన ఫ్యూన్ కూడా కూర్చున్నాడు. కారు కదిలింది. విశాఖపట్నం రోడ్డు మీద ఆశ్రయం కోసం అన్వేషిస్తూ
తిరిగిన అర్చన మహారాణిలా ఏసీ కారులో దర్జాగా ఒక పెద్ద బంగళాకి, తనదైన బంగళాకి బయలుదేరింది. అర్చన తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.